హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఈరోజు క్యారెట్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూస్తున్నారు కదా ఏమేమి ఉన్నాయో. ముందుగా నేను ఒక 3 గుడ్లు తీసుకున్నానండి. బ్లెండర్లో వేసి వాటిని బ్లెండ్ చేసుకున్నాను. ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది, అందుకని దీంట్లో వేసుకున్నాను. దాంట్లో తగినంత కారం వేసుకోండి. స్పైసీగా కావాలనుకుంటే మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. చిటికెడు పసుపు వేసుకోండి. తగినంత సాల్ట్. ఇవన్నీ వేసుకొని బ్లెండ్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి. తగినంత ఆయిల్ వేసుకోండి. దాంట్లో ఏవైతే మనం బ్లెండ్ చేసుకున్నామో ఆ పదార్థాన్ని ఇందులో వేసుకోండి. నేను ఆల్రెడీ దాంట్లో ఉల్లిపాయలు అవన్నీ కూడా దాంట్లో వేయడం జరిగింది. షేక్ చేసి పెనం మీద వేసుకున్నాను. ఇప్పుడు మంచిగా తురిమిన క్యారెట్ దాని మీద వేసుకోండి. చాలా హెల్తీ ఫుడ్ ఇది. సో క్యారెట్ వేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా, ఎంత స్పాంజీగా, ఎంత బాగుందో చూసారా, సాఫ్ట్గా. ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉందండి.
దానిపైన మిరియాల పొడి వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి. ఒకవేళ మీకు ఇది నచ్చితే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లో తీసుకోండి. చూడండి ఎంత బాగుందో. మంచిగా డెకరేషన్ చేయండి. ఇప్పుడు మీరు ఈ ఆమ్లెట్ని, క్యారెట్ ఆమ్లెట్ని మీరు ఎలా అయినా దేనితోనైనా తినచ్చు. లైక్ చేతి పచ్చడితో కానీ, ఆవకాయ పచ్చడితో కానీ, లేదా టమాటా సాస్తో కానీ, చిల్లీ సాస్తో కానీ, ఎలా అయినా మీ ఇష్టం. మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు దేనైనా ఉపయోగించుకొని తినొచ్చు. చూడండి ఎంత బాగుందో. సో ఐ థింక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.